హలో అండి. వెల్కమ్ టు టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం చేస్తున్న వీడియోస్‌లో భాగంగా ఈరోజు వీడియోలో 6 కట్ బ్యాంగిల్స్‌కి, 12 కట్ బ్యాంగిల్‌కి థ్రెడ్ ర్యాపింగ్ ఎలా చేయాలి? ఎలా చేస్తే చూడటానికి బాగుంటుంది అని చూపిస్తున్నాను. ఆల్రెడీ ఛానెల్‌లో 1 కట్, 2 కట్, 4 కట్ బ్యాంగిల్స్, ఫ్లాట్ అండ్ రౌండ్ వాటికి థ్రెడ్ ఎలా ర్యాప్ చేయాలి అని వీడియోస్ పోస్ట్ చేసున్నానండి. వాటి లింక్స్‌ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఈ వీడియో విషయానికొస్తే 6 అండ్ 12 కట్‌కి మిగిలిన వాటికంటే చాలా తక్కువ థ్రెడ్ పడుతుందండి. బట్ ర్యాపింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. నేనిక్కడ 2 రౌండ్‌వి తీసుకున్నాను. ఇది 6 కట్ బ్యాంగిల్ అండ్ ఇది 12 కట్ బ్యాంగిల్. ఈ 2 కట్స్‌లో 6 కట్‌కి ఫ్లాట్ బ్యాంగిల్స్‌కి కూడా అవైలబుల్ ఉంటాయండి. బట్ 12 కట్‌కి ఓన్లీ రౌండ్ ఉంటుంది. నా దగ్గర 6 కట్ ఫ్లాట్ అవైలబుల్ లేదు. అందుకే ఓన్లీ రౌండ్ బ్యాంగిల్‌కి థ్రెడ్ ర్యాపింగ్ అనేది చూపిస్తున్నాను. ఇక్కడ నేను 6 కట్‌కి 25 స్ట్రాండ్స్ థ్రెడ్ తీసుకున్నాను. వేరే ఆర్డర్‌లో భాగంగా మేకింగ్ చేస్తూ ఒకేసారి ఇది కూడా చూపించొచ్చు కదా అని వీడియోని షూట్ చేస్తున్నాను. అందుకే థ్రెడ్ ఎక్కువ లెంత్ అయితే ఉంది. లెంత్ విషయానికి వస్తే 18 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుందండి. ఈ లెంత్ 2, 6 సైజ్ బ్యాంగిల్‌కి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు థ్రెడ్ ఎలా ర్యాప్ చేయాలి అని చూపిస్తున్నాను. ఇలా థంబ్ ఫింగర్‌తో థ్రెడ్‌ని స్ప్రెడ్ చేసినట్టుగా అనుకొని గట్టిగా లాగుతున్నట్టుగా ఇంకో చేయి థంబ్ ఫింగర్‌తో సపోర్ట్ తీసుకుంటూ ర్యాప్ చేసుకోవాలండి. ఇది నా స్టైల్ ఆఫ్ ర్యాపింగ్ అండి. అందరూ ఇలా చేస్తారని కాదు, చెయ్యాలని కూడా లేదు. నేను ఇలాగే చేస్తాను. ఇలా వీడియోస్‌లో చూపిస్తున్నట్టుగా ర్యాప్ చేసుకోవాలి. ఇలా ర్యాప్ చేసుకోవడం వలన థ్రెడ్ ముద్దలుగా లేకపోవడం మాత్రమే కాదు, పల్చగా లుక్ నీట్‌గా కూడా ఉంటుంది. ర్యాప్ అనేది 1 కట్, 2 కట్, 4 కట్, 6 కట్, 12 కట్‌కి దాదాపుగా ఒకేలా ఉంటుందండి. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే ఎంత లెంత్ తీసుకోవాలి, ఎన్ని స్ట్రాండ్స్ తీసుకోవాలి అనేది మాత్రమే డిఫరెంట్ ఉంటుంది. మిగతా అంతా సేమ్ ఉంటుంది. లైక్ ఇలా ఫింగర్స్‌తో స్ప్రెడ్ చేసుకొని లాగినట్టుగా ర్యాప్ చేసుకోవడం అన్ని కట్స్‌కి ఒకేలా అయితే ఉంటుంది. థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం ఏముంది, ర్యాపింగే కదా ఎవరైనా చేసేయొచ్చు అనుకుంటారు. బట్ ఎంత నీట్‌గా ఉంది చూడటానికి అనే దాన్ని బట్టి ఆర్డర్స్ వస్తాయి. మిగిలిన సైజెస్‌కి లెంత్ అయితే మారుతుందండి. 6 కట్ అండ్ 12 కట్ బ్యాంగిల్స్‌కి థ్రెడ్ లెంత్ పెద్దగా డిఫరెన్స్ ఉండదు. లైక్ 2 సైజ్ వరకు 6 కట్‌కి 15 ఇంచెస్ లెంత్ తీసుకుంటే సరిపోతుంది. 2 సైజ్‌కి 16 ఇంచెస్, 4 సైజ్‌కి 17 ఇంచెస్, 6 సైజ్‌కి 18 ఇంచెస్, 8 సైజ్‌కి 19 ఇంచెస్, 10 సైజ్‌కి 20 ఇంచెస్ లెంత్ తీసుకుంటే అతుకులు రాకుండా ఉంటుందండి. బ్యాంగిల్ సైజ్ ఏదైనా 6 కట్‌కి స్ట్రాండ్స్ మాత్రం 24-25 తీసుకోవాలి. లెంత్ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుందండి. మధ్య మధ్యలో థ్రెడ్ ఏమైనా చిక్కులు పడితే ఫింగర్స్‌తో సరిచేసుకోవాలి. సో, చూసారు కదా! 6 కట్ ర్యాపింగ్ పల్చగా, నీట్‌గా ఎంత బావుందో. ఇలానే 12 కట్‌కి కూడా చేసుకోవాలండి. లెంత్ అండ్ స్ట్రాండ్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. 12 కట్ విషయానికి వస్తే 16 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను 6 సైజ్‌కి అండ్ స్ట్రాండ్స్ వచ్చేసి 20 తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌గా ఇంతే పడుతుంది అని కాదండి. నేను ఇంత లెంత్ తీసుకుంటున్నాను. 12 కట్ బ్యాంగిల్‌కి ర్యాప్ చేయడం కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే థ్రెడ్ ర్యాప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. లేదంటే ముద్దలు ముద్దలుగా కనిపించేస్తుంది. సేమ్ మిగిలిన కట్స్ లానే దీనికి కూడా ఫింగర్స్ హెల్ప్‌తో స్ప్రెడ్ చేసుకుంటూ పల్చగా క్రాస్‌గా ర్యాప్ చేసుకోవాలి. ఇంత పల్చగా ర్యాప్ చేసుకోవడం వల్ల బ్యాంగిల్ సైజ్ కూడా డిఫరెన్స్ రాకుండా చూడటానికి నీట్‌గా అయితే ఉంటుందండి. మిగిలిన సైజెస్‌కి ఎంత లెంత్ తీసుకోవాలి అని చెప్తున్నాను. 2 సైజ్ బ్యాంగిల్‌కి 10 ఇంచెస్ లెంత్ అండి. 2 సైజ్ బ్యాంగిల్‌కి 12 ఇంచెస్ లెంత్. 4 సైజ్‌కి 14 ఇంచెస్ లెంత్. 6 సైజ్‌కి 16 ఇంచెస్ లెంత్. 8 సైజ్‌కి 18 ఇంచెస్ లెంత్ అయితే తీసుకుంటే సరిపోతుంది. స్ట్రాండ్స్ మాత్రం ఏ సైజ్ అయినా సరే 20 స్ట్రాండ్స్ తీసుకోవాలి. సో, చూసారు కదా ర్యాపింగ్ ఎంత నీట్‌గా వచ్చిందో. 12 కట్‌కి అతుకులు రాకుండా చూసుకోవాలి. అతుకులు వస్తే లుక్ అస్సలు బాగోదు. అండ్ ఈజీగా కనిపించేస్తుంది అతుకులొస్తే. సో, ఇదండి 6 కట్ అండ్ 12 కట్ బ్యాంగిల్ ర్యాపింగ్. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను అనే అనుకుంటున్నాను. ఏదైనా డౌట్ వస్తే కమెంట్స్‌లో గానీ, లేదా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్‌కి గానీ వాట్సాప్ మెసేజ్ అయితే చేసి అడగొచ్చు. డెఫినెట్‌గా రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే
వీడియోని షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ TNT డిజైనింగ్ వర్క్స్.